నమస్తే అందరికీ. ఇప్పుడు కామన్గా అందరికీ మైగ్రేన్ హెడేక్ అని చెప్పి వింటూ ఉంటాము. అది ఎందువల్ల వస్తుందో దాని కాజెస్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చి పూర్ స్లీప్, సెకండ్ వచ్చి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, థర్డ్ వన్ వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫోర్త్ వన్ వచ్చి డీహైడ్రేషను, ఫిఫ్త్ వన్ వచ్చి అకాడమిక్ ప్రెషర్ అంటే స్కూల్లో ప్రెషర్ తీసుకోవడం వల్ల, సిక్స్త్ వన్ వచ్చి లాంగ్ స్క్రీన్ టైం అంటే వాళ్ళు ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి మైగ్రేన్ అనేది వస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి కరెక్ట్గా స్లీప్ ఉండాలి, ప్రెషర్ అనేది తగ్గించుకోవాలి, టెన్షన్స్ అనేది తగ్గించుకోవాలి, ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది 30 minutes ఎక్సర్సైజ్ అయినా మనం మార్నింగ్లో చేయించుకోవాలి. వాళ్ళ బాడీకి ఎంత వాటర్ కావాలో అవి మనం గైడ్ చేసి ఆ ప్రాపర్గా తీసుకునేట్టుగా చూసుకోవాలి. స్కూల్లో ప్రెషర్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అది మనం చెప్పాలి. మనం ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చోనికుండా చూసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. హోప్ మీ అందరికీ యూస్ అయింటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.